క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ యొక్క పునరుద్ధారపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇక లెంట్ డేస్ లో ఫస్ట్ సండే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. ఈరోజు మన యొక్క ధ్యానాంశము యేసు క్రీస్తు ప్రభు అరణ్యంలో సాతాను చేత శోధించబడుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మనము ఈ యొక్క పాఠ్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈరోజు తండ్రి ఈ యొక్క లెంట్ డేస్ లో మొదటి ఆదివారము దినంలో నా ప్రభా మీ యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా యొక్క ధ్యానమందు మీరు నుండి ఏదో తండ్రి వినగలిగేటువంటి చెవిని గ్రహించుకునేటువంటి మనసు మాకందరికి దయచేయండి. అలాగే నన్ను ఆత్మీయంగాను శారీరకంగా బలపరిచి స్థిరపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రత్యేకంగా యేసు క్రీస్తు ప్రభువు యోహాను చేత బాప్తిజం పొంది ఆయన ఆత్మలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఆయన సాతాను చేత శోధించబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడిందని రాయబడి ఉన్నది. చూడండి, మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడినాడు. ఇక్కడ ప్రభు ప్రధానంగా 3 అంశాలలో శోధింపబడుతూ ఉన్నాడు. డెవిల్స్ టెంప్టేషన్ ఫోకస్డ్ ఆన్ 3 క్రూషియల్ ఏరియాస్. నెంబర్ 1, ఫిజికల్ నీడ్స్ అండ్ డిజైర్స్, భౌతిక అవసరాలు, కోరికలు. అలాగే రెండవది పొజిషన్స్ అండ్ పవర్, హోదా, అధికారం. మూడవది ప్రైడ్, గర్వము, డంబము. ఈ 3 విషయాల్లో ప్రభువుని శోధించినట్టుగా మనము గమనించవచ్చు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్లోనే శోధించబడుతూ ఉంటారు. మన యొక్క భౌతిక అవసరాలైనటువంటి ఆహారము, వస్త్రము, ఇట్లాంటి మన కోరికలు, ఈ భౌతిక అవసరాలు, వీటి విషయంలో ఎక్కువగా శోధనలకు మనము గురి అవుతూ ఉంటాం. ఆ ప్రకారంగానే ప్రభు కూడా శోధనలకు గురి అయ్యారు. తర్వాతగా మనము హోదా, అధికారం, ఇది కూడా మనుషులకు వారు ఈ యొక్క విషయంలో కూడా శోధించబడుతూ ఉంటారు. ఆ ప్రకారంగానే గర్వం. ఈ 3 విషయాలు ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి శోధించబడుతూ ఉంటాడు. అందుని బట్టి 1 జాన్ 2nd చాప్టర్ 16 వర్సెస్ లో మనం చూస్తే ఆయన చక్కగా ఈ లోక సంబంధమైన విషయాల గురించి వివరించాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవును, లోకంలో ఉండేదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాన్ని గురించి, అలాగే ఈ లోకంలో కనిపించేటువంటి ప్రతిదీ కూడా మనకు కావాలనేటువంటి ఆశ, నేత్రాశ, జీవపు డంబం. మనకి ఉన్నవారికంటే ఎక్కువగా మనం అతిశయిస్తాం.
ఈ మూడు కూడా లోకము సంబంధించినవి. ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు. ఇవి దైవికమైనవి కావు. ఇవి లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి. కాబట్టి ఈ మూడు విషయాల్లోనే ఎక్కువగా మనము శోధనలకు గురి అవుతూ ఉంటాము. ఇక్కడ సాతాను రాజ్యము వేరు. సాతాను రాజ్యం అనేది లోక సంబంధమైనది, దేవుని రాజ్యం పర సంబంధమైనది. ఇక దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి సాతాను శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ క్రమంలో ఆయనను ఇక్కడ బాప్తిజం పొంది ఆయన ఆయన దేవుని ఆత్మ పొందుకున్నాడు. దేవుని రాజ్యాన్ని ఆయన విస్తరింప చేయడానికి ఆయన పని పూనుకుంటున్నాడు. ఈ సమయంలో ఆయనను సాతాను వదిలిపెడితే ఆయన దేవుని రాజ్యాన్ని ఆయన చక్కగా ఏర్పాటు చేస్తారన్నట్టుగా భయంతో సాతాను ఇప్పుడే ఆయన పడగొట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన శోధనలకి గురి చేయడానికి వచ్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ శోధనలు కూడా ఆయన్నేమి చేయలేకపోయినవి. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు. శరీరంలో మనలాగానే మానవులు ఏ విధంగా అయితే శరీర సంబంధమైన శోధనలు అనుభవిస్తారో ఆయన కూడా ఆ ప్రకారంగానే శరీర సంబంధమైన శోధనలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన శోధనల్ని జయించాడు. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేదం. చూడండి, మన ప్రధాన యాజకుడు అనగా క్రీస్తు ఇక్కడ మన బలహీనతల యందు మనతో సహానుభవం అనగా మనతో సహానుభవం ఆయన కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి. మానవ స్వభావం ఉంది, దైవిక స్వభావం ఉంది. కాబట్టి మనలాంటి మానవ స్వభావం కలిగిన రీతిగానే ఆయన మనుషుడిగా పుట్టాడు, మనుషుడిగా జీవించాడు, మనుషుడిగా శోధించబడ్డాడు. అయితే ఈ యొక్క శోధనలో ఆయన ఏ పాపము ఆయన చేయలేదు. ఆయన పాపము లేనివాడుగా నిరూపించబడ్డాడు. ఆయన ఏ విధంగా ఈ శోధనల్ని జయించినాడో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా 3 శోధనలు ఆయన ఎదుర్కొన్నట్టుగా మనము ఈ లేఖనాల్లో చూడగలము. మొదటి శోధన 3-4 వచనాలు మనం చదువుతున్నాం. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదను. గమనించండి పిల్లరా, ఇక్కడ సాతాను అక్కడికి వచ్చి ఆయనతో అంటుంది, ఈ రొట్టెలను రాళ్ళుగా మార్చంటుంది. అప్పటికి ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నందువల్ల ఆయన శరీరము బాగా కృషించిపోయింది. ఆకలితో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. అరణ్యంలో ఆయనకు ఆహారం దొరకదు. కాబట్టి ఇదే మంచి సమయం అనుకుని అపవాది ఆయన్ను ఆహార విషయంలో శోధిస్తుంది. ఇప్పుడు ఆయనకు భౌతిక అవసరమైనటువంటిది, ముఖ్యంగా శరీరానికి ఇమీడియట్ గా ఆహారం కావాలి. ఇక ఆహారం ఆయనకి ఇక్కడ దొరకదు. కాబట్టి సాతాను ఏమని ప్రేరేపిస్తుంది, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు అన్నట్లు ఆజ్ఞాపించు. అంటే దాని అర్థం ఏంటి, ఆ రొట్టెలను రాళ్లను రొట్టెలుగా మార్చి ఆహారంగా తీసుకోమని సలహా ఇస్తుంది. చూడండి పిల్లరా, ఈ విషయంలో ప్రధానంగా 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఆయన దేవుని శక్తిని, దేవుని చిత్తం లేకుండా తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే విధంగా ఆయన్ను ప్రేరేపించడం ప్రధాన ఉద్దేశం. గమనించండి, మనం కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రేరణకు గురి అవుతుంటాం. దేవుని యొక్క శక్తిని
దేవుని చిత్త ప్రకారంగానే మనం వినియోగించుకోవాలి కానీ దేవుని చిత్తబడిది లేకుండా ఆయన ఇష్ట ప్రకారంగా కాకుండా మనము దేవుని శక్తిని అనవసరముగా మనం దాన్ని దుర్వినియోగం అనేటువంటిది చేయకూడదు. అయితే సాతాను ఆయన ప్రభు చేత అదే చేయించాలి. అంటే ఏదైతే చేయకూడదో అది చేయించాల, ఆయన పడగొట్టాలా. ఆయన దేవుని సంతోషపరిచే విధంగా ఆయన ఉన్నాడు, దేవుని సంతోషపరిచేటువంటి బిడ్డగా ఆయన ఉంటున్నాడు. కానీ ఇక్కడ సాతాను పని ఏంటి? దేవుని ఉద్దేశాన్ని ప్రణాళికను చెడగొట్టడమే. కాబట్టి దేవుని చిత్తాన్ని ఈయన అతిక్రమించినట్లుగా చేయాలనే ఉద్దేశంతో సాతాను ఈ యొక్క మాట అంటుంది. అయితే ప్రభు ఇక్కడ గమనించండి, రెండవ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆహారం ఈ యొక్క ఎడారిలో ఇవ్వగలడా అనేటువంటి ఒక అపనమ్మకం, అనుమానాన్ని క్రియేట్ చేయడం. ఎక్కడ చూసినా ఎక్కడ పోవాలన్నా ఆహారం దొరకదు, ఈయన ఆహారం పోయి తెచ్చుకునే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడున్న పరిస్థితిలో తనకు ఆహారము ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఒక అపనమ్మకం కూడా కలిగే విధంగా ఈ మాట ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు ఇటువంటి ప్రేరణలు కలుగుతుంటాయి. ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా, ఇది చేయగలమా అనేటువంటి మనకి దుష్ప్రేరణలు మనకి వస్తూ ఉంటాయి. అవే సాతాను శోధనలు. అయితే ఇక్కడ ప్రభువు ఈ శోధనలను చక్కగా ఎదుర్కొన్నాడు. ఆయన అంటాడు, ఇక్కడ ఆయన ఆత్మకట్కాన్ని ఉపయోగించాడు. ఆత్మకట్కం అంటే వాక్యం, స్క్రిప్చర్స్, వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు అంటారు కదా. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనము గమనిస్తే ఆత్మకట్కం అనేది ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మకట్కమును ధరించుకొనుడే. చూడండి, రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మకట్కము. ఎప్పుడు మనము మన దగ్గర దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం అనేది మన దగ్గర ఉండాలి. ఈ ఖడ్గాన్ని ఆయన ఉపయోగించాడు ప్రభు సాతానుతో. ఏమంటున్నాడు చూడండి, అక్కడే 5వ వచనంలో ఆయన అంటాడు, 4వ వచనంలో అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది లేఖనంలో ఉన్న మాట, ఆయన సొంతంగా చెప్పిన మాట కాదు. మనుషుడు రొట్టె వలన జీవించడు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఈ విషయం మనం చూడొచ్చు. ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయటకు ఆయన నన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. కాబట్టి నువ్వు అంటున్నావు, ఇదిగో ఈ రొట్టెలు వల్ల మాత్రమే మనం మనుషులు జీవించలేరు, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వల్లే మనము జీవించగలుగుతాం, అది నాకు దేవుని దగ్గర నుంచి వచ్చినది అని ప్రభు సాతానుతో మాట్లాడుతున్నాడు, లేఖనం ఎత్తి చెప్పుచున్నాడు. వెంటనే సాతాను ఆయనను ఇంకొక శోధనకు గురి చేస్తా వస్తుంది. చూడండి, 2వ శోధన మనం తెలుసుకున్నాం. 5-6 వచనాలు మనం గమనిస్తే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి పిల్లరా, ఈ శోధనలో సాతాను లేఖనాన్ని వల్లిస్తున్నాడు.
సాతాను లేఖనాల్లో వల్లించడం ఎక్స్పర్ట్. ఎందుకంటే మనకంటే బాగా సాతానుకు లేఖనాల గురించి తెలుసు. వాడు అంటున్నాడు, నీవు ఆయన్ను పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో దేవాలయ శిఖరానికి ఆయన తీసుకుపోయి అక్కడ నిలబెట్టి అక్కడ చెప్తుంది, చూడు నీవు ఇక్కడ నుంచి క్రిందికి దుముకు, నీ పాదములకు రాయైనా తగలకుండా ఆయన నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉందని వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని లేఖనాన్ని అయితే చూపిస్తున్నాడు. చూడండి, ఈ విధంగా సాతాను లేఖనం అయితే చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా మనకు కూడా ఇలాంటి శోధన వస్తుంటది. సాధారణంగా దుష్ప్రేరణలు కలిగించే అపవాది మనుషులలో దూరి మనుషుల ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి పని అది కరెక్టా కాదా అనేటువంటి డైలమాలో మనం ఉండేటప్పుడు ఈ లేఖనాన్ని చూపించి, ఇదిగో ఈ లేఖనంలో ఇలా ఉంది, ఆ లేఖనంలో అలా ఉంది, కాబట్టి నువ్వు ఇది చెయ్యొచ్చు అని రకరకాలుగా మనల్ని వాక్యము చూపించి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాక్యము స్క్రిప్చర్స్ ఆయా సందర్భాల్లో సందర్భానుకూలంగా రాయబడి ఉంటాయి. ఇక్కడ మనం ఆ సందర్భానుకూలంగా దాన్ని అన్వయించుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు వారి ఇష్టానుసారంగా అవి వారు ఎవరికి ఎప్పుడు నచ్చినట్టుగా అసందర్భంగా వాక్యాన్ని మన స్క్రిప్చర్స్ ను అర్థం చేసుకోకూడదు. కానీ ఆ విధంగా సాతాను వెలుగు దూత వేషం వేసుకొని మన మధ్యకు వస్తాడు. వచ్చి మనలో వాక్యంలో ఇలాగ ఉంది, ఇలాగే ఉంది, యేసు ప్రభువే ఇలా చెప్పాడు, అసలు ఇక్కడ చెప్తుంది కొన్ని సందర్భాలు వాక్యమే ఇలా ఉంది అని మనల్ని తప్పు త్రోవల్లోకి నడిపించేటువంటి ప్రమాదం ఉంది. అందుని బట్టి ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్తలో కూడా ప్రభు వెలుగు దూత వేషం వచ్చుకొని సాతాను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. కాబట్టి అనేకులు ఆయన పేరు మీదే వస్తారు, నేనే క్రీస్తున్నట్టు ఇదిగో లేఖనం ఎలా ఉందని చెప్తారు, మనల్ని మోసపుచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు అట్టి విషయాల్లో మోసపోకుండా, ఎవడో నీకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండమంటాడు. యాకోబు కూడా అంటే కదా, చక్కని మాటలతో ఎవరు నేను మోసపరచుకున్నట్లు నువ్వు జ్ఞానం కావాలని దేవుని అడగాలంటాడు. కాబట్టి మనము జ్ఞానయుక్తముగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలే గాని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పెడితే అట్లా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి సాతాను ఈ శోధనను ఏ విధంగా ఎదుర్కొంది అని అంటున్నాడు. సాతాను అంటున్నాడు, వెంటనే ఇక్కడ సాతానుతో ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని లేఖనమెత్తి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే లేఖనమెత్తి మాట్లాడుతున్నాడో ఇక్కడ సాతాను అంతటితో వదిలిపెట్టకుండా ఇంకొక శోధన ఆయన మీదకు తీసుకొచ్చాడు. మూడవ శోధన మనం గమనించుకుందాం. చూడండి, 8, 9 వచనాల్లో ఈ శోధన మనం గమనించుకుందాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి, అంతతో ఊరుకోని సాతాను మరలా ఆయన్ను ఇంకా మిగుల ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకొని పోయి ఆ లోక రాజ్యాలన్నింటినీ ఆయనకు చూపిస్తుంది. ఇది నేత్రాశ. ఇక్కడ ఆయనకు ఆశ కల్పించడానికి ఈ లోకాన్ని ఎర అంటారు కదా, ఎరవేయడం చూపిస్తా ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు ఒకసారి సాగిలపడి నమస్కారం చేస్తే సార్, అంతే సింపుల్ గా. ఇంక నువ్వేం చేయబల్లా, ఈ ఒక్కటి కానీ నువ్వు చేసావంటే నువ్వు ఎంత కష్టపడాల్సిన అవసరం. నువ్వేదో దేవుని రాజ్యాన్ని, నువ్వు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని నువ్వు వచ్చావు. నీ రాజ్యము
అది నా స్వాధీనంలో ఉంది. ఈ లోకము నా స్వాధీనంలో ఉంది. కాబట్టి నా స్వాధీనంలో ఉండే రాజ్యాన్ని నీకు ఈజీగా ఇచ్చేస్తాను. కాబట్టి నీవు ఒక్కసారి నాకు నమస్కారము చేస్తే సాగిలపడితే చాలని సాతాను ప్రభుని ప్రేరేపిస్తుంది, శోధిస్తా ఉన్నాడు. ఇక్కడ సాతానులో ఉండేటువంటి ఇక్కడ ఈ మాట చెప్పడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సాతానుకి ఒక గర్వం. ఎందుకని? లోకం అనేది తన స్వాధీనంలో ఉంది. తాత్కాలికంగా ఏదైనా లోకమంతా తన స్వాధీనంలోనే ఉంది. లోకనాథుడు అంటారు కదా, ఆ విధంగా ఆయన లోకమంతా ఆయన స్వాధీనంలో ఉంది అనేటువంటి భ్రమలో సాతాను ఉన్నాడు. కాబట్టి అందరూ నేను ఈ లోకానికి నేను ఏదైతే చెప్తానో ఆ ప్రకారంగా లోకము నడుస్తుంది, జరిగిస్తుంది. కాబట్టి నేను ఈ లోకాన్ని శాసించే స్థితిలో ఉన్నాననే ఒక ఉద్దేశము కావచ్చు. రెండవది, అతనికి ఒక కోరిక ఉంది. ఎంతో కాలంగా తనలో దాగి ఉన్న కోరిక సాతాను ఇక్కడ బయట పెడతా ఉన్నాడు. అందరూ ప్రభుతో సహా తనకు సాగిలపడాలని, నమస్కరించాలని, పూజించాలని, తనను ఆరాధించాలనేటువంటి కోరిక. ఈ కోరికే అతన్ని పరలోకం నుంచి క్రిందికి తోసివేయబడ్డాడు. ఈ దూసిపాలు అనబడేటి అపవాది భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో మనకు తెలుసు. వాడు దేవుని కంటే తను అధికుడిగా చేసుకున్నాడు, గర్వపడ్డాడు. అందుని బట్టి దేవుని స్థానంలో ఆ సింహాసనం మీద తను కూర్చోవాలని ఆలోచించాడు. అటువంటి దురాశతంలో దేవుడు అతన్ని భూమి మీదకు తోసివేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా వాడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఈ స్థితిలో నుంచి మళ్ళా వాడు తను ఆ యొక్క ఏదో ఒక రకంగా మరలా ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలనే ఉద్దేశంతో, దేవుని రాజ్యాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో నాకు సాగిలపడి నువ్వు గాని బ్రొక్కినట్లయితే నేను ఈ లోకం అంతా నీకు అప్పగిస్తాను, నీవు వచ్చిన కార్యము ఈజీగా నెరవేర్చేటట్టు నేను చేస్తానని ప్రభువుని శోధిస్తా ఉన్నాడు. అయితే ప్రభు దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. దాని కోరికలు ఆయన నెరవేర్చలేదు. లేఖనాలతోనే ఆయన సమాధానం చెప్తా ఉన్నాడు. చూడండి 10వ వచనంలో మనం గమనిస్తే ఆయన అంటాడు, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవల్లని రాయబడి ఉన్నదంటాడు. ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. దేవుని మాత్రమే నువ్వు మొక్కాలి, ఆయన్నే సేవించాలి, గాని నిన్ను కాదు అని సాతాన్ని వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. కాబట్టి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి అని లేఖనం ఎత్తి చెప్పినాడు. ఎప్పుడైతే ప్రభు లేఖనం ఎత్తి సాతానుతో మాట్లాడుతున్నాడో వెంటనే వాడు ఆయనను విడిచి వెళ్ళిపోయాను అన్నాడు. ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ఇక దానిపైన అక్కడ ఏమాత్రం కూడా జరగదని ఆలోచించి అపవాది ఆయన్ను అక్కడికక్కడే విడిచిపెట్టింది. దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు. ఆయన దేవుని యొక్క కార్యాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో ఆయన విజయం సాధించినాడు అనే ఉద్దేశంతో దేవదూతలే వచ్చి ఆయనకు సపర్యలు చేసినట్టుగా అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులు కావాలనేటువంటి ఉద్దేశంతో మనము దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మనం ఉంటాం. అయితే సాతాను మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా కాకుండా చేయడానికి మనం వెంటబడి మనల్ని అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. అయితే మనము కొత్త మాటలతో, వట్టి మాటలతో వారిని ఎదిరించలేము. మనము లేఖన వ్యక్తి వారిని మాట్లాడాలి. ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు, దేవునికి లోబడాలి. దేవునికి లోబడింది అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడిని యొద్ద నుంచి పారిపోతాడని వాక్యంలో
చెప్పబడింది. మనం దేవునికి లోబడాలి. సాతాను అయితే దేవునికి లోబడలేదు. అందుచేత వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. యేసయ్య అయితే దేవునికి లోబడ్డాడు. ఆయన ప్రతి కదలికలో, ప్రతి మాటలో, అన్ని విషయాల్లో ఆయన దేవునికి విధేయుడిగానే ఉన్నాడు గాని ఎక్కడ కూడా ఆయన అవిధేయుడిగా ఉండలేదు. అందును బట్టి ఆయన సాతాను పైన విజయం సాధించగలిగాడు. దేవుని రాజ్యాన్ని ఆయన శాశ్వతంగా నిర్మించడానికి ఆయన హక్కుదారుడయ్యాడు. దేవునికి కృపను, ఆయన ప్రేమను పొందుకోగలిగాడు. ఆయన ఇదే నా ప్రియమైన కుమారుడని దేవుని చేత చెప్పబడే విధంగా ఆయన ప్రవర్తించాడు. కనుక ప్రియులారా, వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించి వారి పిల్లలు చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్.